ఫ్యామిలీ మెంబర్స్ కి పార్లమెంట్ టికెట్స్ ట్రై చేస్తున్న కాంగ్రెస్ నేతలు కుమార్ల కోసం జానారెడ్డి, వివేక్, అంజన్ కుమార్ ప్రయత్నాలు, సోదరుల కోసం పొంగులేటి శ్రీరామ్ మంతనాలు పవర్లోకి రావడంతో విజయంపై ధీమా అంటూ ఒకరిని చూస్తున్నాం. ఖమ్మం టికెట్ పై పొంగులేటి తమ్ముడు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడికి ప్రసాద్ రెడ్డి అనుకుంటారు పేరు, ఆయనకు ఇవ్వాలని చెప్పేసి తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్ ఏమో తన కుమారుడు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. గతంలో ఆయన ముషిరాబాద్ నుంచి పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ చాలా యాక్టివ్గా ఉంటాడు కాంగ్రెస్లో. సో కీ రోల్ అంటే చాలా యాక్టివ్గా దూకుడుగా పనిచేసినటువంటి వ్యక్తి వాస్తవంగా. సో కరీంనగర్ టికెట్ కోసం ఎవరు శ్రీధరబాబు వాళ్ళ తమ్ముడు శ్రీనుబాబుకి ఇవ్వాలని చెప్పేసి ఆయన ట్రై చేస్తుంది తెలుస్తూ ఉంది. వివేక్ ఎవరైతే ఉన్నారో V6 అధినేత వివేక్ ప్రస్తుతం ఏది చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి కొడుకు గడ్డం వంశీ ఆయన కోసం ట్రై చేస్తుంది తెలుస్తుంది. ఇక జానారెడ్డికి సంబంధించినటువంటి కొడుకు ఎవరైనా రఘువీర్ రెడ్డి వీళ్ళకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున వారసులకు సంబంధించిన దానిలో పెద్ద ఎత్తున ఎంపీ టికెట్లు వీళ్ళందరూ కూడా ట్రై చేసినట్లు మనకైతే తెలుస్తుంది. చూద్దాం వీళ్ళు ఇస్తారా లేదంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి గెలిపించుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఫ్యామిలీ మెంబర్స్ కి పార్లమెంట్ టికెట్స్ ట్రై చేస్తున్న కాంగ్రెస్ నేతలు కుమార్ల కోసం జానారెడ్డి, వివేక్, అంజన్ కుమార్ ప్రయత్నాలు, సోదరుల కోసం పొంగులేటి శ్రీరామ్ మంతనాలు పవర్లోకి రావడంతో విజయంపై ధీమా అంటూ ఒకరిని చూస్తున్నాం. ఖమ్మం టికెట్ పై పొంగులేటి తమ్ముడు ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడికి ప్రసాద్ రెడ్డి అనుకుంటారు పేరు, ఆయనకు ఇవ్వాలని చెప్పేసి తెలుస్తోంది. అంజన్ కుమార్ యాదవ్ ఏమో తన కుమారుడు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. గతంలో ఆయన ముషిరాబాద్ నుంచి పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ చాలా యాక్టివ్గా ఉంటాడు కాంగ్రెస్లో. సో కీ రోల్ అంటే చాలా యాక్టివ్గా దూకుడుగా పనిచేసినటువంటి వ్యక్తి వాస్తవంగా. సో కరీంనగర్ టికెట్ కోసం ఎవరు శ్రీధరబాబు వాళ్ళ తమ్ముడు శ్రీనుబాబుకి ఇవ్వాలని చెప్పేసి ఆయన ట్రై చేస్తుంది తెలుస్తూ ఉంది. వివేక్ ఎవరైతే ఉన్నారో V6 అధినేత వివేక్ ప్రస్తుతం ఏది చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారి కొడుకు గడ్డం వంశీ ఆయన కోసం ట్రై చేస్తుంది తెలుస్తుంది. ఇక జానారెడ్డికి సంబంధించినటువంటి కొడుకు ఎవరైనా రఘువీర్ రెడ్డి వీళ్ళకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున వారసులకు సంబంధించిన దానిలో పెద్ద ఎత్తున ఎంపీ టికెట్లు వీళ్ళందరూ కూడా ట్రై చేసినట్లు మనకైతే తెలుస్తుంది. చూద్దాం వీళ్ళు ఇస్తారా లేదంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి గెలిపించుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది వాస్తవంగా.